ఏబిఎన్ కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏపీలో 18,000కు పైగా పెన్షన్లు నిలిపివేయడంపై ఏబిఎన్ లో వరుస కథనాలు వచ్చాయి. అర్హత ఉన్నా పెన్షన్ తొలగించేందుకు నోటీసులు ఇచ్చారంటూ బాధితులు పెద్ద ఎత్తున ఏబిఎన్ కు ఫిర్యాదు చేశారు. తమకు వచ్చిన నోటీసులను ఏబిఎన్ కు పంపారు. దీనిపై ఏబిఎన్ కథనాలు ప్రచురించింది. ఏబిఎన్ కథనాలతో స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్న వారందరికీ పెన్షన్లు కొనసాగించాలని ఆదేశించారు. దీంతో అంతకు ముందు ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకుంటున్నట్లు, పెన్షన్ కొనసాగిస్తామని దివ్యాంగులకు ఏపీ సెర్ప్ మెసేజ్లు పంపుతోంది. రైట్. ఏపీలో 18,000కు పైగా పెన్షన్ నిలిపివేయడంపై ఏబిఎన్ కథనాలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, ఏబిఎన్లో ప్రసారం చేసిన కథనాలు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరైతే పెన్షన్లకు సంబంధించి టెంపరరీ సర్టిఫికెట్ ఉన్నారో 18,000 మంది పిల్లలు, వీళ్ళంతా కూడా వీళ్ళకి వేరే వాళ్ళు సహాయం చేయకపోతే వీళ్ళ దైనందిన కార్యకలాపాలు కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా టెంపరరీ సర్టిఫికెట్స్ ఇచ్చారు. అటువంటి టెంపరరీ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకు కూడా పెన్షన్లు నిలిపివేయటంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారం అయ్యాయి. పైగా చాలా మందికి ఈ విధంగా పెన్షన్లు నిలిపివేస్తున్నారంటూ వాళ్ళకు నోటీసులు ఇచ్చిన వైనాన్ని ఏబిఎన్ దృష్టికి అనేక మంది తీసుకువచ్చారు. దీనిపై కథనాలను ప్రసారం చేయడంతో పాటు అధికారుల వివరణ కూడా తీసుకొని దీనిపై ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలు ఉన్నాయని అధికార యంత్రాంగం చెప్పింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల ప్రకారం 18 సంవత్సరాల లోపు సహజంగా బాడీలో అనేక మార్పులు వస్తాయి. గ్రోన్ అయ్యే ఏజ్ కాబట్టి, వాళ్ళు పెరిగే వయసు కాబట్టి, వాళ్ళకి ఏదైనా ఒక దివ్యాంగులు ఎవరైనా ఉంటే, వాళ్ళకి ఏదైనా శరీరంలో ప్రాబ్లం ఉంటే 18 సంవత్సరాలు పెరిగే వయసు కావటంతో ఈ పెరిగే వయసులో వాళ్ళకి శరీరంలో వచ్చిన మార్పులు కారణంగా అదంతా పోయే అవకాశం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి, అటువంటి దివ్యాంగులకి కేవలం టెంపరరీ సర్టిఫికెట్ ఇవ్వాలి అని చెప్పి మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. ఈ మార్గదర్శక సూత్రాల ప్రకారం అధికారులందరూ కూడా ఈ టెంపరరీ సర్టిఫికెట్ ఉంటే పెన్షన్ తీసుకునేందుకు అనర్హులు అని చెప్పి వీళ్ళందరికీ పెన్షన్ నిలిపివేస్తున్నట్టు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసులు తమకు జారీ చేశారు అని బాపట్ల నుంచి, అదేవిధంగా వేరు ప్రాంతాల నుంచి అనేక మంది పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆంధ్రజ్యోతికి, ఏబిఎన్కి కూడా పెద్ద ఎత్తున మెసేజ్లు పంపించడంతో పాటు ఆంధ్రజ్యోతికి నేరుగా, ఏబిఎన్కు నేరుగా కూడా మెసేజ్లు పంపారు. పైగా తమకు వచ్చిన సర్టిఫికెట్లను కూడా ఏబిఎన్కి వాట్సాప్లో విజువల్స్ రూపంలో పంపించారు. ఈ విధంగా చేయటం వల్ల ఇటువంటి పిల్లలకి ఏ విధంగా మేము పోషించాలి, వీళ్ళని ప్రభుత్వం ఇస్తున్న డబ్బుతో వీళ్ళని ఏదో విధంగా పోషిస్తున్నాం, 2 సహాయకులు ఉండాల్సి వచ్చింది, అటువంటి సహాయకులు ఉంటేనే వీళ్ళు దైనందిన కార్యకలాపాలు చేసే అవకాశం ఉంటుంది అని కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. దీనిపై కూడా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ రెండు కూడా కథనాలు ప్రసారం చేసి ప్రచురించాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో కదిలిన యంత్రాంగం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల శాఖకు సంబంధించిన అధికారుల్ని, మంత్రిని, వీళ్ళందరినీ కూడా పిలిపించి సమీక్ష చేశారు. ఎందుకు ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని కూడా ఆయన అధికారులను నిలదీశారు. ఎవరికైతే ఈ విధంగా 18,000 మంది టెంపరరీ సర్టిఫికెట్లు, దివ్యాంగులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు నిలిపివేస్తాము అని చెప్పి అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై సీఎం సీరియస్ అయ్యారు. ఏబిఎన్లో వచ్చిన కథనాలను పరిగణలోకి తీసుకోండి, ఎవరైతే టెంపరరీ సర్టిఫికెట్లు ఉండి ఆ టెంపరరీ సర్టిఫికెట్ల పేరు మీద మీరు షోకాజ్ నోటీసులు జారీ చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు విత్డ్రా చేసుకోండి అని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళ పెన్షన్ని కూడా కంటిన్యూ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎవరైతే ఈ విధంగా 18 సంవత్సరాల లోపు ఉన్న 18,000 మంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళా పెన్షన్ పునరుద్ధరిస్తున్నామని, మీరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏపీ సెర్ఫ్ నుంచి నిన్నటి నుంచి కూడా ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లు వెళ్తున్నాయి. దీంతో వాళ్ళలో ఆనందం వ్యక్తం అవుతుంది. వాళ్ళలో అనేక మంది నేరుగా ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ గారికి, అదేవిధంగా ఏబిఎన్
కోఆర్డినేషన్కి, ఏబిఎన్ డిపార్ట్మెంట్కి, ఏబిఎన్ రిపోర్టర్లకి, వీళ్ళందరికీ కూడా వాళ్ళు థ్యాంక్స్ చెప్పడంతో, కృతజ్ఞతలు చెప్పడంతో పాటు మీ వల్లనే సాధ్యమైంది అని కూడా అనేక మంది మెసేజ్లు పంపిస్తున్నారు. దీంతో పాటు ఆంధ్రజ్యోతిలోను, ఏబిఎన్లో వచ్చిన ఈ కథనాలతో దాదాపుగా 80,000 మందికి పెన్షన్లు నిలిపివేస్తున్నట్టు కూడా ముందు నోటీసులు జారీ చేశారు. ఈ 80,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్లలో అర్హులైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రం మీరు పెన్షన్ ఆపివేయవద్దు అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఎవరైతే ఉన్నారో దివ్యాంగుల శాఖకు సంబంధించిన అధికారులు, లేకపోతే ఆ మండల స్థాయిలో ఉండే ఎండిఓ కానీ, ఎంఆర్ఓ కానీ, రెవెన్యూకి సంబంధించిన విఆర్ఓ కానీ, విఏఓ కానీ వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైకల్యం ఏముంది అనేది కూడా వాళ్ళని దివ్యాంగులను స్వయంగా పరిశీలించి వాళ్ళ వద్ద ఉన్న సర్టిఫికెట్లను కూడా మీరు స్వయంగా పరిశీలించి వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళు అర్హులైతే పెన్షన్ని పునరుద్ధరించండి అని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు అనేక మంది వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాళ్ళందరికీ అర్హులైతే మాత్రం వాళ్ళ పెన్షన్ ఉంటుంది అని కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నారు. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతోనే సాధ్యమైంది. అదేవిధంగా దీంతో పాటు ఎవరైతే అనర్హులు ఉన్నారో ఆ అనర్హులను మాత్రం తొలగించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి కంటిన్యూ చేయవద్దు అని చెప్పారు. అసలు ఎటువంటి వైకల్యం లేకుండా దివ్యాంగుల సర్టిఫికెట్ తీసుకొని ఆ విధంగా పెన్షన్లు పొందుతున్న వాళ్ళని మనం మొన్న కూడా అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో ఒక వ్యక్తిని చూసాము. అతనికి వైకల్యం లేదు, ఒక చెయ్యి లేనట్టుగా కూడా చూపించి అతను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, ఫేక్ పోస్టులు పెట్టి ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీన్ని ఏబిఎన్ హైలైట్ చేయడంతో వెంటనే అధికారులు స్పందించి అతనిపై కేసు కూడా నమోదు చేశారు. ఈ విధంగా ఇటువంటి ఎవరైతే అనర్హులు ఉన్నారో అతనికి నిజంగా పెన్షన్ రావడం లేదు, అయినా సరే వైసీపీ పేటీఎం బ్యాచ్ అయిన ఇతను కావాలని చెప్పి ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి కూడా పోలీసులు నిగ్గుదేల్చారు. దీంతో ఈ విధంగా ఎవరైతే పెన్షన్లు అనర్హులు పొందుతున్నారో అనర్హులకు పెన్షన్లు తొలగించి అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి అని కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఎవరైతే 18,000 మంది పిల్లలు ఉన్నారో, దివ్యాంగులు అయిన పిల్లలు ఉన్నారో, కనీసం తల్లిదండ్రులతో పాటు ఎవరైనా సహాయం చేస్తే మినహా అదర్వైజ్ వాళ్ళు బెడ్ మీద నుంచి కానీ లేకపోతే కూర్చున్న చోట నుంచి కూడా లేచి నడిచే పరిస్థితి లేని దయనీయ పరిస్థితిలో ఉన్నారో అటువంటి వాళ్ల పక్షాన ఏబిఎన్ నిలిచింది. ఏబిఎన్ ప్రసారం చేసిన కథనాలతో టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ పునరుద్ధరించాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడంతో ఏపీ సెర్ప్ నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఈ మెసేజ్లు ఇవ్వటం ప్రారంభించింది. మేము గతంలో మీకు ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చామో ఆ షోకాజ్ నోటీసును ఉపసంహరించుకుంటున్నాం, మీకు గతంలో మాదిరిగానే పెన్షన్ వస్తుంది అని కూడా చెప్పారు. 15,000 రూపాయల వరకు ఈ విధంగా, అంటే ఎవరికైతే సహాయం, అంటే ఇంకొక వ్యక్తి ద్వారా సహాయం ఉంటేనే వాళ్ళు తమ జీవనం గడుపుతున్నారో, దైనందిన కార్యకలాపాల్లో చేయగలుగుతున్నారో అటువంటి వాళ్ళకు 15,000 రూపాయల వరకు కూడా సహాయం చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పునరుద్ధరించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా దివ్యాంగుల్లో అనర్హులకు పెన్షన్లు వెళ్తున్నాయని, ముఖ్యంగా కడప జిల్లాలో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ ఇటువంటి జిల్లాల్లో ఎక్కువగా అనర్హులు పెన్షన్లు పొందుతున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పాటు వాళ్ళ ఫోటోలు కూడా పెట్టారు. శరీరంలోనూ ఉన్న అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నా కూడా వీళ్ళు పెన్షన్లు పొందుతున్నారు అని వాళ్ళ విజువల్ కూడా పెట్టడంతో ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్లు నిలిపివేయాలని ఆదేశించడంతో దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రసారం చేయడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనటం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అటువంటి పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ ఆపవద్దని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 7,80,000 మందికి పెన్షన్లు ఇస్తుంటే 80,000 మందికి ఈ విధంగా నోటీసులు జారీ చేశారు. ఇందులో 18,000 మంది టెంపరరీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పెన్షన్ని రివైవ్ చేస్తా నిన్నటి నుంచి ఏపీ సెర్ప్ మెసేజ్లు కూడా పంపుతోంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.